జగ్గంపేట నియోజకవర్గ దళిత సంఘాల ఐక్య వేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బురుగుపూడి మాజీ సర్పంచ్ పాటంశెట్టి సూర్యచంద్ర దళిత నేత మూర సత్యబాబుపై చేసిన అమానుష దాడిని కులం పేరుతో దూషించిన ఘటనను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లోకేష్ పర్యటన ప్రచారం నిర్వహిస్తున్న మూర సత్యబాబుపై సూర్యచంద్ర కక్షపూరితంగా దాడి చేశాడు. చెప్పుతో కొట్టి కులం పేరుతో బహిరంగంగా దూషించడం అగ్రకుల అహంకారానికి పరాకాష్ట. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. మా ప్రధాన డిమాండ్లు: తక్షణ అరెస్టు. నిందితుడు పాటంశెట్టి సూర్యచంద్రను 24 గంటల్లో అరెస్టు చేయాలి. చట్టపరమైన చర్యలు: ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం 2015 సెక్షన్ 3(1) ఆర్ 3(1)(s) కింద కేసు నమోదు చేయాలి. కులం పేరుతో దూషించడం, బహిరంగంగా అవమానించడం నాన్ బెయిలబుల్ నేరం. ఐపీసీ సెక్షన్ 323, 355, 506 స్వచ్ఛందంగా గాయపరచడం, అవమానించే ఉద్దేశంతో దాడి, నేరపూరిత బెదిరింపు కింద కేసులు పెట్టాలి. నిందితుడికి ముందస్తు బెయిల్ రాకుండా చూడాలి. ఈ చట్టం కింద బెయిల్ చాలా కఠినం. బాధితుడికి రక్షణ: మూర సత్యబాబుకు పోలీసు రక్షణ కల్పించి చట్ట ప్రకారం నష్టపరిహారం అందేలా చూడాలి. ఈ రోజు జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో మీడియా సమావేశం అనంతరం దళిత నేతలు జగ్గంపేట మెయిన్ రోడ్ లో ధర్నా నిర్వహించారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతి రావుకు వినతి పత్రం అందజేశారు. హెచ్చరిక: 48 గంటల్లో నిందితుడిని అరెస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు రోడ్డుపైకి వస్తాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే దానికి పోలీసు యంత్రాంగమే బాధ్యత వహించాలి. ఈ కార్యక్రమంలో దళిత నేతలు దారా యేసురత్నం, గుడాల రాంబాబు, పొలినాటి ధర్మానంద కుమార్ శాస్త్రి, ఈది అశోక్, మోర్తా చిట్టిబాబు, ఎంఆర్పిఎస్ నాయకులు వెంకటరమణ, చంద్రశేఖర్, రాష్ట్ర డైరెక్టర్ ఏదడ సత్యవేణి, శుభకర్, హరీష్, నాగరాజు, వెంకన్న, పాపారావు, స్వామి, నానిబాబు, కృష్ణ, నూకరాజు, యేసుబాబు, రమేష్, యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. నేను టీడీపీ మండల సెక్రటరీ అండి. అలాగే నేను స్పెషలిస్ట్ చైర్మన్ కూడా. అలాగే జగ్గంపేటలో కోఆర్డినేటర్ కూడా 15 సంవత్సరాలు ప్రెసిడెంట్ కూడా అండి. అలాగే అధికారం పార్టీలో టీడీపీలో మేము యాక్టివ్గా ఉంటాం అందరం కూడా. మొన్న 19వ తారీఖున లోకేష్ గారు వస్తున్నారని మాకు చెప్పగా ఇంటిని తిరిగి నాతో పాటు మా టీడీపీ నాయకులు కూడా ఒక 10 మంది కలిసి మేము డోర్ టు డోర్ క్యాంపింగ్ చేస్తున్నామండి. క్యాంపింగ్ చేసే సమయంలో అక్కడే సూచన గారి ఇంటికాడ ఇంట్లోకి ప్రెస్ మీట్ పెట్టుకున్నారంటే మాకు తెలియదు. యాక్చువల్గా అక్కడ ఇంట్లోకి నాకు 4 కార్లు, ఒక 50 బళ్ళు ఉన్నాయి. రోడ్డు మీద పెట్టేసి ఉన్నాయి. నేనే ముందు ఆ బండి తీసి పక్కన పెడుతున్నాను. వాళ్ళు ఈ లోపల మేమేదో గొడవకు వచ్చామని అపోహపడాల సూర్యచంద్ర గారు పరిగెట్టుకుని వచ్చి నన్ను రాగానే కాలర పట్టుకుని చెప్పించి కొట్టడం జరిగిందని ముందు వెంటనే కొట్టడం జరిగింది. నా వెనకొన్న వాళ్ళు కూడా ఆపడం జరిగింది. నన్ను చెప్పించి కొట్టడానికి కారణం ఏంటంటే నా మీద అంత దుర్దేశం ఏంటంటే వాళ్ళతో పాటు నేను సమానంగా ఇలా రాజకీయం చేస్తున్నాను. సమానంగా వాళ్ళతో పాటు నేను కూడా ఊర్లో ఏ పనైనా పరిగెడుతున్న వల్లనే నన్ను చూసి అతను అనేక సార్లు అతను జ్యోతుల నెహ్రూ గారి మీద అనేక ఆరోపణలు చేస్తే మేము కూడా ప్రెస్ మీట్ పెట్టాను గతంలో. దాన్ని కొడుపులో పెట్టుకుని నన్ను విమర్శించవా, నీ బతికేంటి, నువ్వేంటని వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ పాత కక్ష నా మీద ఉందో సూర్యచంద్ర మీద గతంలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారి నువ్వు లేని ఆరోపణ చేస్తున్నాను మేము ప్రెస్ మీట్ జరిగిన రాత్రి ముందు రోజుల్లో. దాన్ని అనుకూలంగా తీసుకుని మేము ఆ ఇదిలోకి వెళ్ళిన వాళ్ళని నా వెనకాల వదిలేసే ఉందని కూడా నన్ను ఒక్కడి నుంచి నన్ను మీరందరూ వీడియోలో చూడండి. అక్కడ నన్ను చాలా దారుణంగా తండ్రితో కానీ సూర్యచంద్రయ్య కాకుండా సూర్యచంద్ర అన్నదమ్ములు ఇతరులు ఇంకా పొన్నూరు కూడా ఉన్నారండి. చాలా దారుణంగా కులం పేరెట్టి మీరు అందరూ అడగొచ్చు ఎందుకు నీ కులం పేరు నా కోసం అతనికి తెలుసు. నన్ను కూడా 20 సంవత్సరాలు పెట్టి ఊళ్ళో చూస్తున్నాడు అతను. అతను రాజకీయ వెంచి ఊపు కూడా ఏదో ఇష్యూ మీద హైలైట్ అయినా చూస్తాడు. అయితే మేము గొడవకి అయితే వెళ్ళలేదు. అక్కడికి గొడవకి వెళ్ళి ఉంటే నేను వచ్చిన వాళ్ళు కూడా ఎవరో ఇల్లు ఉండరండి. మేము ఒక సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో జ్యోతుల నెహ్రూ దగ్గర మేము అనుసరుల కింద పనిచేస్తున్నాం. క్రమశిక్షణగా జ్యోతుల నెహ్రూ గారు ఇప్పుడు కూడా మమ్మల్ని మాట తప్పుగా కానీ గొడవకి వెళ్ళమని కానీ మమ్మల్ని కాళ్ళు గడ దూడండి. అతను మమ్మల్ని ఎప్పుడైనా మందలిస్తూ ఉంటాడు. నిజంగా మేము గొడవకి వెళ్ళి అనుకుంటే అతను నిన్న బూరుపూడి నుంచి పొన్నూరులో కూడా బయటికి వెళ్ళకపోనండి. ఎందుకంటే మేము గొడవకి వెళ్ళలేదు. మా రాజకీయంగా లోకేష్ గారు వస్తున్నారు కాబట్టి
లోకేష్ గారి మీటింగ్ జనాన్ని కాకినాడకి వెళ్తుంటే ఈ బళ్ళన్నీ ఉన్నాయని తీయమంటే వీళ్ళందరినీ వదిలేసి నన్ను సూర్యచంద్ర సొంత అన్నయ్య అతను మా పార్టీలో తిరుగుతున్నాడు, అతన్ని కూడా కొట్టడం జరిగిందండి. నిన్న అతను కూడా హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ చేయించుకుని నాతో పడతాం. అలాగే మా నాయకుడు కుంచో తాతజిని కూడా అలా దోతం జరిగింది. ముఖ్యంగా నన్ను వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసి నన్ను తిడతాం. మీరు ఈడల్లో చూడండి డైరెక్ట్గా, మేము ఆపత్తం చెప్తాం కదండి. ఈడల్లో కూడా ఆ పక్కన ఉన్న ఈ లంచా కొడుకు సంబంధం ఏంటి, నీకు సంబంధం ఏంటి, అసలు వీటికి సంబంధం ఏంటని చెప్తా. అలాగే జ్యోతుల నవీన్ గారిని కూడా నిన్న వాళ్ళు నవీన్ గారే పంపించారని, నెహ్రూ గారే పంపించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. చిన్నదానికి పెద్దదానికి నెహ్రూ గారిని పేరు ఎత్తితే అతను ఏదో మీడియా వాళ్ళు చేయమంటారని చాలా తప్పుడు ప్రచారం చేయాలి. మిత్రులందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి. నిన్నటి రోజున మా దళిత సోదరుడైన ముర్రా సత్యబాబు పై బూరుపూడి మాజీ సర్పంచ్ పాటంశెట్టి సూర్యచంద్ర దాడి చేయడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఎంత లీడర్ అయి ఉండొచ్చు, ఆయన క్యాడర్ పెంచుకోవడానికి ఏమైనా చేయొచ్చు. దళితుల మీద దాడి చేయడం అనేది ఇది చాలా అన్యాయం. దళితులంటే అంత చులకన, అగ్రకుల అహంకారంతో పెట్టిరేగిపోతూ ఆయన చేసే దాడి మా దళిత జాతి అంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎదగడం కోసం మా తాతల ముత్తాతల దగ్గర నుంచి మేము ఎంత అణిగిమని ఉన్నామో ఇక అదే పొరబడి మేము పాటించలేము. ఎందుకంటే మేము చదువుకున్నాం, మాకు జ్ఞానం ఉంది, విచక్షణ జ్ఞానంతో మేము ముందుకెళ్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇంకా దాడులు చేస్తామంటే ఆయన ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి ఆయన ఇల్లు ఎంత దూరం, మేము తిరిగి దాడి చేయగలం. కానీ విచక్షణ కోల్పోయే విధంగా మేము ముందుకు వెళ్ళలేము. మాకు ఒక ఆలోచన ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక జ్ఞానాన్ని ఇచ్చారు, మాకు అందరికీ సమాన హక్కులు ఇచ్చారు. ఇంకా రాజ్య పరిపాలన రాజభోగాల్లాగా రాజుల్లాగా మాపై దాడి చేస్తానంటే తిరిగి దాడి చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఇటువంటి దాడులు ఖండించకపోతే అలాంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టి అరెస్ట్ చేసి సమాజానికి మంచి నినాదాన్ని ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితులు ఇవ్వకపోతే ఇంకా అణగారి తొక్కేస్తానంటే ఎంతవరకు తొక్కించుకుంటాం? ఈ తొక్కుతానే కూర్చుంటారా? ఇదేనా అగ్రకుల అహంకారం తగ్గదా? మేము మీతో పాటు సమానంగా చదువుకున్నాం, మీతో పాటు సమానంగా రాజకీయ వరవడి ముందుకెళ్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మాపై దాడులా? ఇది ఎంత అన్యాయం! ఒక దారంటే వెళ్తూ రేపు లోకేష్ గారు కార్యక్రమం కోసం ఇంటింటికి తను చెప్పుతాకి వెళ్తుంటే, పిలవడానికి వెళ్తుంటే బళ్ళు అడ్డెట్టి అడిగినందుకు తిరిగి దాడి చేస్తారా? మాలని తిట్టి అంటే అంత కులహంకారమా, అంత దారుణమా? ఇదేనా మెట్ట ప్రాంతంలో లేని కొత్త ఒరవడిని తీసుకొస్తూ మెట్ట ప్రాంతానికి ఒక దురహంకారమైన సంస్కృతిని అలవాటు చేసే ప్రక్రియ? ఇటువంటి ప్రక్రియ మీరు ఎదగాలనుకుంటే ఎదగండి, మీ సమూజ్జితో పోరాడండి. దళితులపై దాడి చేస్తారా? ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎంతవరకు అని వెళ్తాం? దళితులంటే అంత చులకనా? మాకు హక్కులు లేవా? మాకు రాజ్యాధికారం హక్కులు ఇచ్చింది హక్కులు లేవా? ఇదేనా పరిపాలన? ఏంటి పార్టీలో ఉండి ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుంటాం, ఎవరిష్టం వాళ్ళదే. మాకు స్వయం పరిపాలన స్వయంగా ఉండడానికి మాకేమి లేవా? ఒక కులహంకారంతో దాడి చేసేసి ఒక్కడిని చేసి ఒంటరిని చేసి కొడితే మేము వెళ్ళలేమా? ఆ ఇంటికి మాకు దగ్గరే, మాకెంతో అది అంతే దూరం, మేము వెళ్ళి దాడి చేయగలం. కానీ మా సంస్కృతి అది కాదు, మా సాంప్రదాయం అది కాదు. ఒక పద్ధతి పాడు ఉంది మాకు గౌరవ మర్యాద ఉంది. మా నాయకుడు కూడా క్రమశిక్షణ గల నాయకుడు. మా నాయకత్వం కూడా క్రమశిక్షణ గల నాయకుడు వెనకాల మేము ఫాలో అవుతున్నాం. మాకు క్రమశిక్షణ గల నాయకత్వం, ఒక పద్ధతి, ఒక విధానం ఉంది మాకు. అంతేగాని కొట్టుకుంటూ పోతే, దెబ్బలాడుకుంటూ పోతే, తిట్టుకుంటూ పోతే సమాజం ఎలా ఉండదో దానికి ఒక చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ ఉన్నాయి.